బట్ కన్నప్ప ఇస్ సంథింగ్ అందరికీ అంత ఈజీగా వచ్చే సబ్జెక్ట్ కాదు అది. బికాజ్ ఇట్స్ నెక్స్ట్ 100 ఇయర్స్కి ఈ మూవీ మళ్ళీ రాదు. టోటల్గా మళ్ళీ జనరేషన్ మారి ఇంకా ఎవరన్నా చేస్తే తప్ప దీన్ని రీప్లేస్ చేయలేము. సో దీంట్లో చేయడం అయితే ఇట్స్ నేను మాత్రం కదా, ప్రతి ఆర్టిస్ట్కి వాళ్ళ వల్ల కన్నప్ప పాపులర్ అవుతుంది కాదు, కన్నప్పలో దే ఆర్ వన్ ఆఫ్ ది సపోర్టర్స్ అని చెప్పుకోవచ్చు. సో అందరు యాక్టర్స్ కూడా. అండ్ విష్ణు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి తను ప్రొడక్షన్ చేస్తూ చేయడం అనేది పెద్ద టాస్క్ అది. సో డన్ ఎవ్రీబడి హెస్ డన్ అ వండర్ఫుల్ జాబ్ అండ్ కన్నప్ప ఇస్ మైండ్ బ్లోయింగ్ ఫిల్మ్. బీయింగ్ ఏ ట్రెజరర్ ఇన్ మా మీరు కూడా ఏమన్నా సరదాగా ప్రొడక్షన్లో ఎలా ఉంటుందో ఏంటని ఒక ఓవర్లుక్ ఏమైనా చేశారు సార్? ఈ కన్నప్ప ప్రొడక్షన్లో ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటని? అంటే ఇట్స్ హెవీ బడ్జెట్, డెఫినెట్గా 3 డిజిట్ నంబర్స్. నేను బేసిక్గా ప్రొడ్యూస్ చేస్తున్నాను కాబట్టి ఐ నో ద వాల్యూ ఆఫ్ ప్రొడక్షన్. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ, అంత ఈజీగా చేయడం. అండ్ ఇది బేసిక్గా మంచి ఫ్యామిలీ కాబట్టే కుదిరింది. ఇంకా బయట వాళ్ళైతే డెఫినెట్గా ఇంత పెయిన్ అంటే ఇంతమందిని కలపడం అనేది అంత ఈజీ కాదు. సార్ మీరు ఏమైనా ఫస్ట్ కాపీ ఏమైనా చూడడం జరిగింది సార్? చూసారు. సో ఏదైనా ఒక పర్టికులర్ పోర్షన్ చెప్పండి సార్, ఈ పర్టికులర్ పోర్షన్లో మీరు కుదురుగా కూర్చోలేరు అని ఏదైనా ఒక పర్టికులర్. అది మీకు అదేలాగా ఫస్ట్ హాఫ్లోను సెకండ్ హాఫ్లోను ఒక మెస్మరైజింగ్ అండ్ గూస్ బంప్స్